యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాకు ఇలా నరకం చూపిస్తున్నారేంట్రా? అమ్మా, 12 గంటలు అయిపోయింది. నిజం చెప్పకపోతే చంపేస్తారు. తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం, చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేద్దాం. అమ్మా, బహదూర్ చెప్పు. చచ్చిపోయాడా లేకపోతే స్పృహ కోల్పోయాడా? హోష్ నహీ హై. అవును, స్పృహ కోల్పోయినట్టు నటించగలం గాని చచ్చినట్టు నటించలేం కదా. నాడి పట్టుకుంటే తెలిసిపోతుంది. కొంచెం కూడా బుర్రలేదు నాకు. బహదూర్, చంపేస్తావేంటి? రివాల్వర్ తీసావు. చంపేస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వీడు చచ్చిపోయినట్టు నటించినా వీడి చేత ఎలా నిజం చెప్పించాలో తెలుసు. అందుకే ఇది. చంపను, పరే గేమ్ ఖేలుంగా. ఇందులో ఒకే ఒక్క బుల్లెట్ ఉంది, కానీ అది ఎక్కడ ఉందో మేరకు భీ నహీ మాలూమ్. ఒకసారి వీడి నెత్తికి పెట్టి ఫైర్ చేస్తా, మరొకసారి హవామే ఫైర్ కరుంగా. గాల్లోకి బుల్లెట్ పేలితే వీడికి తెలీదు అని అర్థం. అబద్ధం చెప్పినందుకు పోతాడు. తర్వాత నగలెలా రాబట్టాలో మేరకు మాలూమ్. లెట్స్ స్టార్ట్ ది గేమ్. बहुत चालाक है, तुमको मालूम क्या रे? ఆట గురించి చెప్పగానే చచ్చినోడివి బతికినావు. నాకు తెలీదు, నన్ను వదిలేయండి. వదిలేస్తా. బుల్లెట్ ఒక్కసారి నిజానికి అబద్ధానికి. వద్దు. నువ్వు తెలియదని చెప్తున్నావు కదా, ఆ నిజానికి. బహదూర్, ఇంకా లాభం లేదు. షూట్ చేయి.
వద్దు 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 అమ్మయ్య బుల్లెట్ అలా చూసావా అంటే నేను చెప్పేది నిజం నాకు తెలీదు అప్పుడే ఎక్కడైందిరా, ఇంకా ఉన్నాయి రౌండ్లో. వద్దు 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 शूट करो. వద్దు 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 చూడండి 2 సార్లు కూడా రాలేదు అంటే నేను చెప్పేది నిజం. ఇంకా ఉన్నాయి. ఒరే ఎంత అన్యాయం ఇది, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? ఇంకా ఫైనల్ బుల్లెట్. వద్దు 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 ఇంకా ఒకటే మిగిలింది, అంటే బుల్లెట్ కూడా ఇందులోనే ఉంది. వద్దు నన్ను చెప్పదు. బుల్లెట్ ఇందులోనే ఉంది. ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నా, నిజం చెప్తే జిందా హై, నైతో మర్ జాओगे. వద్దు 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 ఇంకొకసారి తెలీదు అని మాట వస్తే చంపేస్తాను, చంపేస్తా. వద్దు 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 చెప్పు. నాకు తెలీదు. కాల్ చేస్తున్నా, వద్దు బోల్ కిధరే. వద్దు 1 2 నిజంగా నాకు తెలీదు. వద్దు 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 3 చెప్పు. చెప్తా 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 చెప్పు, ఎక్కడున్నాయి? చెప్పు ఎక్కడ ఉన్నాయి? నిజంగా నాకు తెలియదు. తెలుసు అంటావు, మళ్ళీ తెలీదు అంటావు. నాటకాలు ఆడుతున్నావా? వద్దు వద్దు తెలుసు తెలుసు. బోల్, కాపే బోల్. తెలుసు కానీ ఎక్కడ ఉన్నాయో తెలీదు. తెరిచి అదే మాట చెప్తావా? షూట్ చేసేస్తాను. లేదు లేదు, ఆ నగలు మా అమ్మకి ఇచ్చాను. మా అమ్మ ఎక్కడో పెట్టింది. నిజంగా నాకు తెలీదు. నువ్వు చెప్పేది నిజమా? అవును నిజం. సచ్ బోల్. నిజం నిజం, నేను చెప్పేది నిజం. మా అమ్మ దగ్గర ఉన్నాయి. నాకు తెలీదు ఎక్కడ పెట్టిందో. ఛా! అమ్మా ఏం నొప్పిరా బాబు. అయ్యో ఎంత నొప్పిరా బాబు. అసలు ఇది ఎక్కడ తేలరా బాబు. ఎంతసేపు అయినా నొప్పి తగ్గట్లేదు. ఎంతసేపు అయినా నొప్పి తగ్గట్లేదు. అయ్యో అయ్యో. ఏమైంది ఊర్మిళ? పురిటి నొప్పులు పడుతున్నట్టు అంత గట్టిగా కేకలేస్తున్నావు? నా మొహానికి అదొక్కటే తక్కువ. తేలుకుంటే నేను ఏడుస్తుంటే పురిటి నొప్పిలాగా అనిపిస్తున్నాయా? అమ్మా అయ్యో. తేలు కరిచిందా నిన్న? అంటే ఏంటి నీ ఉద్దేశం? అమ్మా నేను మనిషిని కానా? నాకు తేలుకుంటదా? నేనేమనట్లేదు, అన్నీ నువ్వే అనుకుంటున్నావు. అన్నీ అనక్కర్లేదు. ఒక్క మాట అంటారు కదా, అందులో 100 అర్థాలు వెతుక్కోవచ్చు. దీనికి బాగా జరిగిందనుకుంటున్నారు కదా, అంతే. కనీసం భార్య బాధలో ఉంది, దాన్ని ఎలా పంచుకుందామన్న ఆలోచన కూడా ఉండదు. బాధలు పంచుకోవడం అంటే ఒకరి బాధలు మరొకరు పంచుకోవడం, అంతేగాని ఒకరు పట్టించుకోకుండా మరొకరిని పట్టించుకోమని అడగడం కాదు. నొప్పి. ఇప్పుడు నీ మాటలు వినే ఓపిక నాకు లేదు. నన్ను వదిలేయండి, నా వల్ల కావట్లేదు. హాస్పిటల్కి పోయినా తగ్గదని చెప్పింది డాక్టర్. ఇంకా ఎంతసేపు భరించాలో? చేసిన పాపాలు పోయేదాకా. ఏంటి? చేసిన పాపాలన్నీ బాధల రూపంలో కరిగిపోతాయి. కాబట్టి
అవి కరిగేదాకా నొప్పి భరించాలి, తప్పదు. ఓపుతారు. ఈ నొప్పి భరుస్తున్నది చాలు. మీరు ఇంకా గుచ్చి గుచ్చి చంపొద్దు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్తాలే గాని టాబ్లెట్ ఉంది, నీళ్లు తీసుకో. ఏంటి, నువ్వు టాబ్లెట్ వేసుకోవడానికి నేను నీళ్ళు ఇవ్వాలా? ఇప్పుడు కూడా మీకు ఇంత సేవలు చేయాలా? వెళ్ళండి. చూస్తారేంటి? వెళ్ళండి. ఆ టాబ్లెట్ నా కోసం కాదు, నీ కోసం. ఏంటి? అవును, డాక్టర్కి నొప్పి అని చెప్పావు కదా, టాబ్లెట్ పంపించారు, ఇద్దామని వచ్చాను. అది వేసుకుంటే 10 నిమిషాల్లో నొప్పి తగ్గిపోతుందంట. అవునా? ఏది? ఎక్కడ ఎక్కడ పోయింది? నీ కోపానికి అది కూడా భయపడి ఏదో మూలకెళ్ళిపోయినట్టుంది. సరే, ఇంకో టాబ్లెట్ ఇవ్వండి. ఒక్కటే పంపించారు. ఒక్కటి పంపించారా? ఒక్కటి ఎలా పంపిస్తారు? అమ్మా, మీరు కావాలని ఇవ్వట్లేదు, నాకు అర్థమైంది. నీ బుద్ధులన్నీ నాకు ఆపాదిస్తే ఎలా చెప్పు? ఆ టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోకూడదంట, అందుకే ఒక్కటే పంపించారు. పునికి మళ్ళీ సోది పెట్టకపోతే ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. అయ్యో, టాబ్లెట్ ఎక్కడికి పోయిందో ఏంటో. జరుగు. ఎక్కడుంది? ఏది టాబ్లెట్? అమ్మా, నొప్పి నొప్పి. పని వాళ్ళు ఊడ్చారు కదా, మళ్ళీ నువ్వెందుకు ఊడుస్తున్నావు? నువ్వు నోరు మూసుకుని ఉంటావా లేదా? అమ్మా, నొప్పి. ఎక్కడ ఉంది టాబ్లెట్? అయ్యో, చెప్పాను కదా ఊర్మిళ, నీ కోపానికి భయపడి ఎక్కడో దాక్కుని ఉంటుంది. వెళ్తారా లేదా? వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, వెళ్ళండి. పాప పరిహారం మొదలవుతున్నట్టుంది ఊర్మిళ. ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్ని భరించాల్సి వస్తుందో. ఆ టాబ్లెట్ ఎక్కడ పోయిందో? రెండు రోజుల నుంచి వాలి ఫోన్ రాలేదు. దేవాంశుని కలుస్తారన్న టైం దగ్గర పడుతుంది. వాలి లేకుండా నేనొక్కదాన్ని దేవాంశుని కలిసి ఆ సంపదనంతా తీసుకోగలనా? अच्छा है ना? नीचे ठंडा ऊपर रस्सी. सरदार, वीडियो भेज दिया? भेज दिया. वाले वाले, ఎవర్రా ఇది? ఎవరు నిన్నిలా చేసింది? అమ్మా అమ్మా అమ్మా, నన్ను చంపేస్తున్నారమ్మా. వాలే, నన్ను కాపాడమ్మా. అమ్మా, కింద ఐస్ పైన ఊరేశారమ్మా. టార్చర్ పెడుతున్నారమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను కాపాడమ్మా. मैं बात करता हूं. తర్వాత నువ్వు మాట్లాడు. రేయ్, ఎవర్రా మీరు? ఎందుకు నా కొడుకుల చిత్రహింసలు పెడుతున్నారు? వదలంటారా నా కొడుకుని? గొడవ చేయొద్దు మాజీ. నీ కొడుకు నీకు జిందాతో దక్కాలి అంటే మీరు దాచిన దేవుడు నగలు ఇక్కడికి తీసుకురావాలి. రేయ్, ఎవర్రా మీరు? మేమెవరో మీకు కావాలా? నీ కొడుకు నీకు కావాలా? దేవుడి ఆభరణాలు మాకు ఇచ్చి నీ కొడుకుని తీసుకుని వెళ్ళు. అమ్మా వాలి, అమ్మా, ప్లీజ్ అమ్మా, ఆ నగలిచ్చేయమ్మా. వీళ్ళు నరకమంటే ఏంటో చూపిస్తున్నారమ్మా. ప్లీజ్ అమ్మా, ఆ నగలిచ్చేసేయమ్మా వీళ్ళకి. లేదంటే నీ కొడుకు బతికేలా లేడమ్మా. వాలి, కింద కింద ఐస్ కరిగిపోతుంది, పైన ఊరి బిగుసుకుంటుంది. అమ్మా, నరకమంటే ఏంటో చూపిస్తున్నారమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను కాపాడమ్మా.
ఏయ్ చుప్. విన్నావు కదా, క్షణం ఆలస్యం చేయకుండా తుమారా పాస్ జో నగలు హే ఇక్కడికి తీసుకురావాలి. వచ్చేంత వరకు ఈ ఉరితాడు ఇలాగే ఉంటుంది. మీ నగలు మాకు ఇచ్చి ఈ చేత్తోనే తాడు తీసి తుమారా సన్ని తీసుకుని వెళ్ళచ్చు. వదలండి ప్లీజ్, వదలండి. మా అమ్మ తీసుకొస్తానని చెప్పింది కదా, ప్లీజ్. రేయ్, మనిషి చేసే ప్రతి తప్పుకి శిక్ష అనుభవిస్తాడు. నువ్వు ఇన్ని శిక్షలు అనుభవిస్తున్నావంటే ఎన్ని పాపాలు చేశావో అనుభవించు. సర్దార్. రే 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 ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా రే. నొప్పి. ఒక్క నిమిషం ఉండు. ఏ చూడండి ఊర్మిళ, అయినా చేయి పెట్టే ముందు చూసుకోవాలి కదా. అందులో తేలి ఉంటుందని నాకేం తెలుసు అత్తయ్య. ముందే నొప్పిగా ఉందంటే డాక్టర్కి ఫోన్ చేసి టాబ్లెట్స్ తెప్పించాల్సింది. తెప్పించానమ్మా, కానీ వద్దని విసిరేసింది. టాబ్లెట్ వాసన పడదంట. సరిపోయింది. వాసనకు భయపడి నొప్పి భరిస్తావా? పోనీ నొప్పి తగ్గడానికి చిట్కాలేమైనా ఉన్నాయమ్మా? నాకు తెలుసు నాన్న, నెట్లో చూసా. కరెంట్ షాక్ ఇస్తే దెబ్బకి నొప్పి పోతుందంట. ఇప్పుడు నొప్పి కాదు పోవడం, నేనే పోతా. వైదేహి, 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 అమ్మ వైదేహి. శాంత, అన్నయ్య, అన్నయ్య వదిరా. అమ్మా, నా వైదేహి ఎక్కడుంది? శాంత, ఏమైంది శాంత? నువ్వైనా చెప్పన్నయ్య, నా వైదేహి ఎక్కడుంది? అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. వైదేహి. శాంత, అమ్మా శాంత, వైదేహికి ఏమీ కాలేదమ్మా, భయపడకు. లేదు వదినా, నేను చూశాను. నా కళ్ళ ముందే వైదేహిని పొడి చేశాడు. లేదు శాంత, పొడి చేశాడు, పొడి చేశాడు. లేదని చెప్తున్నాం కదమ్మా. అవును, ఇప్పుడు మమ్మల్ని ఏమని పిలిచు? వదిన అన్నావా? కౌసల్య నిన్ను వదిన అంది. రాజా నిన్న అన్నయ్య అని పిలిచింది కదా, నన్ను అమ్మ అని పిలిచింది, అమ్మ అని పిలిచింది. అంటే మనందరినీ గుర్తుపడుతోంది. అమ్మా వైదేహిని పిలు. నా వైదేహి. శాంత, శాంత, అమ్మా శాంత, శాంత, కూర్చోబెట్రా, తొందరగా అమ్మా. తీసుకురామా. అతే కౌసల్య మంచినీళ్ళు తీసుకురా. అలాగేనండి. అతే అమ్మా శాంత, అమ్మ శాంత, 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 అమ్మ శాంత చూడమ్మా. కౌసల్య మంచినీళ్ళు తీసుకురా. అందరినీ గుర్తుపడుతోందంటే వైశాలిని చంపిన వాళ్ళని కూడా గుర్తుపట్టేస్తుంది కదా. తనని చంపడానికి కూడా ప్రయత్నించడని చెప్పేస్తుందేమో. శాంత, అమ్మా శాంత, ఏమైంది రాజా? మనల్ని గుర్తుపట్టినందుకు సంతోషించాలా, మళ్ళీ ఇలా జరిగినందుకు బాధపడాలా? శాంత చూడమ్మా, మాట్లాడమ్మా. శాంత, అమ్మా శాంత, అత్తయ్యకి ఏం కాదు నానమ్మా. వైశాలిని తన ముందే పొడవడం చూసింది కదా, అది గుర్తొచ్చినప్పుడల్లా వైదేహినే చనిపోయిందనుకొని షాక్కి గురై స్పృహ కోల్పోతుంది. అవునమ్మా, ముందు ఈ విషయం వైద్యుడికి చెప్పాలి. ప్రకృతి వైద్యశాలకు ఫోన్ చేయమ్మా. ఊర్మిళ ఫోన్ ఇలా ఇవ్వు. శాంత, శాంత, అమ్మా శాంత, శాంత. హలో, నేను ఇందుమతిని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. మీరిచ్చిన మందులు మా బిడ్డకు బాగా పనిచేసాయి. చాలా కాలం తర్వాత మొదటిసారి మమ్మల్ని గుర్తుపట్టింది. కానీ ఇంతలోనే స్పృహ కోల్పోయింది. అవునా? అవును, తన కళ్ళ ముందే తన బిడ్డలా ఉండే ఇంకో అమ్మాయిని ఎవరో చంపేశారు. అది తన బిడ్డే అనుకుని గుర్తొచ్చినప్పుడల్లా ఆందోళన చెంది
స్పృహ కోల్పోతోంది. భయపడకండి. ఆవిడ పూర్తిగా మామూలు మనిషి కావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. కానీ బిడ్డ బతికే ఉన్నా పోయిందని భయపడుతోంది. ఆ భయం ఎలా దూరం చెయ్యాలో తెలియడం లేదు. అన్నీ దూరమవుతాయి. ముందు తన బిడ్డని తన కళ్ళ ముందుకు తీసుకురండి. తనని చూపించాక వీలైనంత త్వరగా వైద్యశాలకు తీసుకురండి. తనకి త్వరగా వైద్యం చేయాలి. అలాగేనండి, వెంటనే తీసుకొస్తాం. అమ్మా ఏమంటున్నారమ్మా? శాంత స్పృహలోకి వచ్చేసరికి వైదేహిని చూపించమంటున్నారు. తర్వాత వైద్యశాలకు తీసుకురమంటున్నారు. అయితే ముందు దేవాంష్కి ఫోన్ చేసి వైదేహిని తీసుకురమ్మని చెప్పాలత్తయ్య. అలాగే. ఈవిడ మామూలు మనిషి అయిపోతే వాలి పరిస్థితి ఏంటి? వాలి దొరికిపోతే నా పరిస్థితి ఏంటి? అసలు వాలి ఇక్కడ లేడు కాబట్టి సరిపోయింది. లేదంటే చంపింది వాలి అని ఇప్పుడే చెప్పేసి ఉండేది. ముందు ఈ విషయం వాలికి చెప్పి ఏం చేయాలో ఆలోచించాలి.